మేమిద్దరం కలిసి ఉండలేమని తెలిసి కూడా తనని కలవనికి వెళ్ళిన రోజులు అవి. మీ ఇంట్లో వాళ్ళ ఇష్టం కోసం నువ్వు, నీ ఇష్టం కోసం నేను. ఈ కథలో మన ఇద్దరమే బాధపడుతున్నాం. అయినా నువ్వు నా కోసం చాలా చేసావు, చాలా నేర్పించావు, చాలా ప్రేమించావు, చాలా బాగా చూసుకున్నావు నన్ను. కానీ చివరికి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో జీవిస్తున్నావు. అయినా నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు అని నేను బాధపడతలేను. కానీ ఈ జనరేషన్ లో నేను ఒక మంచి అమ్మాయిని నా లైఫ్ లో కోల్పోయినా అనే బాధ, ఆ బాధ ప్రతిరోజు నన్ను వేధిస్తూనే ఉంది. నాకంటే మీ ఇంట్లో వాళ్ళు నీ మీద చూపించిన ప్రేమ ఎక్కువ ఏమో, అందుకే నా ప్రేమ ముందు మీ ఇంట్లో వాళ్ళ ప్రేమనే గెలిచింది. నాకు ఆ దేవుడి పైన ఎందుకు కోపం అంటే నిన్ను నాకు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కొని వెళ్ళిపోయింది. అయినా మన ఇద్దరు లైఫ్ లో మన లవ్ స్టోరీ ఒక అందమైన జ్ఞాపకం. ఈ బాధను నాలోనే ఉంచుకుంటా, నాలోనే దాచుకుంటా. నాకు నువ్వు ఎప్పుడు కనిపించినా, ఎవరితో కనిపించినా నా కళ్ళు నిన్నెప్పటికీ నన్ను ప్రేమించిన అమ్మాయిలాగానే వస్తాయి. గుర్తుపెట్టుకో, మన ఇద్దరికి మరణం ఉంది కానీ మన ప్రేమకి మరణమే లేదు. ఇలా ఎంతో మంది అమ్మాయిలు ఈ జనరేషన్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటారు.